అరే ఇంకా ఇస్తే మర్చిపోతాడు. నేను మర్చిపోతా. అరే దండం పెడతా మర్చిపోతారా. మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. మర్చిపోతారా మర్చిపోతారా. బేసికల్లీ నేను హీరో అన్న. నేను ఒక 4 సినిమాలు తీసిన. బేసికల్లీ ఒక లాటరీ తగిలింది. దానికన్నా ముందు నాకు ఒక లవర్ ఉండేది. 4 సంవత్సరాలు ప్రేమించింది అన్న. ఆ 4 సంవత్సరాలు ఒక మాట చెప్పింది, ఎప్పుడైనా లాటరీ తగిలితే నన్ను అసలు మర్చిపోద్దాను. మొత్తంకే మర్చిపోయినాం. అట్లుంటది మనతోని. 100 కోట్ల లాటరీ తగిలింది. పైసలే పైసలు చూడ్రి. వావ్, మినిమం ఉంటుంది మన దగ్గర. సో ఇప్పుడు లాటరీ తగిలింది, మనం ఏం చేస్తాం? గోవాకు ఎంజాయ్ చేద్దాం. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గోవా. లెట్స్ గో గోవా. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నా పేరు పరశురామ్ సార్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇగోరా ఏంద్రా పూలు ఇచ్చినావు? నా పేరు పులం తెల్లదవరా. సార్ ఏంది ఇంత వరస్ట్గా ఉన్నారా అని అనుకుంటారా? అవును కరెక్ట్. ఇట్లా ఎందుకు తయారైనా మాకు తెలుసా సార్? ఎందుకంటే మేము చిన్నప్పుడు స్కూల్ కి ఎగ్గొట్టినాం సార్. ఎగ్ స్కూల్ కి ఎగ్గొడితే మా సార్ ఒప్పుకుంటాడా? ఇద్దరిని స్కూల్లోకించి నెట్టేసింది సార్. స్కూల్ నుంచి నెట్టేసిన తర్వాత మా లైఫ్ మొత్తం ఆగం అయిపోయింది సార్. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. అట్లా ఆగమాగమైనా కూడా మా టాలెంట్ మీద మేము నిలుస్తున్నా సార్. నా టాలెంట్ ఏందో ఎంత సార్? చాబీ లేకుండా బండి చాలేస్తా. అట్లా అని చెప్పి మెకానిక్ అనుకోకండి, బండ్లు దొంగతనం చేస్తా సార్. సార్ మా సార్ ఏం నేర్పించకపోయినా నేను సొంతంగా కటింగ్ నేర్చుకున్నా సార్. అట్లా అని చెప్పి టైలర్ అనుకోకూడదు సార్, ఎందుకంటే నేను జేబులు కట్ చేస్తాను అనుకున్నా. మా ఊర్లోకి ఎవ్వరు పోవాలన్నా ఒకటే దారి ఉంటది. ఈ రోజు సెలబ్రిటీ వస్తుండంటరా, పెద్ద కార్ తీసుకొని వస్తుండంట. మనం ఏం చేయాలో తెలుసు కదా, ఇచ్చి పడేద్దాం. హలో హలో బేబీ. ఎవరు? నేను పద్మని. పద్మ? ఏ పద్మ? ఏ పద్మ ఏంది? లాటరీ వెళ్తే పెళ్లి చేసుకుంటా అని చెప్పినావు కదా, మర్చిపోయావు అప్పుడే. ఫ్రాడ్స్ కాల్స్ ఇవన్నీ. హౌ డేర్ యు టు కాల్ టు కోటేశ్వరుడు? పెట్టాయి. రే అది సైకిల్ కాదు రాజు. మేడం నాకు డ్రైవింగ్ రాదు మేడం. ఓకే, కార్ ఎందుకు కొనుక్కున్నావు మరి? కోటేశ్వరుడు అని తెలియద్దా? నన్ను నిలుపుతావు. రోజుకి 200 గుడ్లు ఇచ్చేసారు. నా కోడి వల్ల నేను 50,000 అప్పు తీసిన సార్. నా కోడి లేకపోతే నా బిడ్డ బతకదు సార్, చచ్చిపోతుంది. ఏమైందిరా? What happened, mommy? What happened? This car fellow car తెచ్చుడింగ్, కోడి ఇక్కడ తెచ్చుడింగ్, దట్ కోడి సచ్చుడింగ్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కోడి డెడ్. రేపటి నుంచి నో కోడి, నో కోడి, నో గుడ్డు, నో గుడ్డు, నో గుడ్డు. ఓ అన్న, నల్లన్న, ఎల్లన్న రా తొందరగా. మన ఊరందరికి గుడ్లు ఇచ్చే కోడిని గీడు చంపిండన్నా. కోడిని చంపినావా? కోడే అది. ఆఫ్టర్ ఆల్ కోడేంద్రా? ఎవడ్రా నువ్వు? హీరో. నేను విలన్. అది కాదు సార్, ఇట్లా అండి. ఆ. కోడి చచ్చిపోయిందంట, ఎంతో కొంత సెటిల్ చేయరు. ఎందుకంటే బేసికల్ లాటరీ తగిలింది. ఆమె కోటేశ్వరుడు సార్. అరే నువ్వు అద్దాలు తీరా ముందు. కోడి చంపినట్టు ఎన్నెత్తావు పైసలు? 1,00,000 రూపాయలు అడిగితే లచ్చిస్తాడు నీకు కోడికి. 1,50,000. ఏంట్రా మా దాకా అవుతుందా? కోళ్ళ ఫార్మే పెట్టవచ్చు 1,50,000కి. ఒక నిమిషం ఇస్తా.
ఎంత కావాలి? 1,00,000. ఆ, ఆఫ్టర్ ఆల్ 1,00,000 ఏంద్రా అబ్బాయి మీరు తీసుకో పోరి పోరి ఏడిదే పోరి ఇంకా కొన్ని పట్టుకరా. ఏ పోరా పోరా. ఇంకోసారి ఈ ఊర్లోకి వెళ్ళి ఎవడన్నా పోయినప్పుడు నాకు ఎవడన్నా అడ్డపడ్డావు అనుకో దౌడలు వాళ్తాయి ఒక్కొక్కసారి. నువ్వేం టెన్షన్ పడకు, ఊరు మొత్తం మనదే. మీదేనా? మనదే. సరే నడు. ఒక్క నిమిషం, నా పండి పంక్చర్ అయింది. పంచర్ అయిందా? అవును. అరే ఆ, అన్నా ఆ. పంచర్ షాప్ 40 కిలోమీటర్లు ఉన్నది. 40? ఆవ్. ఎట్లా మళ్ళా? నువ్వు కొంటావు 40,000 ఇచ్చేసాయి. నేను చేయించుకొస్తా ఇప్పుడే. 40,000 ఏమైతే నా 10,000కి అయిపోతుంది. నువ్వు కొంటావు మొత్తం 4 టైర్లు వేయించుకో. పడు చెప్పిర్రి. ఎండలో ఏం కూర్చుంటావు, పోయి మా ఇంట్లో కూర్చోపో. చిన్న చిన్న ఇల్లులు నచ్చాయి. బేసికల్ హీరో కదా. అంటే నువ్వు హీరో లెక్కలు ఉన్నావు, మంచిగా మా చెల్లె పాలో నీళ్ళు ఏదో ఒకటి ఇస్తాను, మంచిగా కూర్చోవచ్చు కదా ఇంట్లో పోయి. ఎందుకంటే నీ గ్లామర్ పోతాయి మళ్ళా. అవు కదా. నడురు కూర్చోండి సార్, మేము మళ్ళీ వస్తాం. హే 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 హీరో అంటగా మీరు? ఎవరు మీరు? నేనే హీరోయిన్. మిల్క్ బాయ్ లెక్కున్నారు, మిల్క్ ఏమైనా తాగుతారా? మిల్క్ వద్దు. పోనీ చాయ్? చాయ్ వేడి అదే తీసుకురా. చెత్తమొక్క పోనీ చూసినప్పుడే అనిపించింది చాయ్ తాగుతాడని. ఇదండి చాయ్. థ్యాంక్ యూ. షాక్ షాక్. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఏదో తేడాగా ఉందేంటి? నా దీపం మారిపోయింది. నాకు చాకీ లేకుండా చేసిండు. భాస్కర్ అన్న నా బతుకాగమైందన్నా. సంజయ్ ఇంకేమనుకోలేదు నీ మీద. ఎర్రి పుష్పం. ఏమైంది? కాఫీ కావాలా అన్న? అవును వద్దు, వేడైతుంది అన్న. మిల్క్ కావాలా అన్న? వద్దన్నా. చాయ్ ఇచ్చిన, ఇచ్చినావు. మూతి కడిగిపోయింది. పోయింది. కరెంటు అవును కరెంట్ పోయింది. దాని తర్వాత ఏమైంది? యాక్చువల్లీ మామ్ వాట్ హ్యాపెన్ మీన్స్ దిస్ గాయ్ కమ్ సిట్. కాఫీ అడిగిండు, వద్దన్న. మిల్క్ కావాలన్న? అవును వద్దన్నా. వద్దన్నాడు. చాయ్ కావాలన్నాడు. అవును కావాలన్నా. ముతికడికి పోయింది. కరెంటు పోయింది. చెప్పవ తర్వాత ఏమైంది? ఏమైందిరా? ఒక్క నిమిషం. చిన్న కథ కదిరిద్యా. ఏమైంది? కాఫీ కావాలా అన్న? అన్నావు. వద్దన్నాడు. వద్దన్నాడు. చాయ్ కావాలా అన్న? వద్దన్నాడు. సరే చాయ్ కావాలన్నాడు. కాఫీ ఏమన్నా? వద్దన్నా. చాయ్ తీసుకురమ్మా. తీసుకొచ్చింది. మూతికాడ పెట్టుకున్నావు. కరెంట్ పోయింది. తర్వాత ఏం జరిగింది? అర్థమమ్మా. ఇగో ఒక్క మాట చెప్తున్నా. మళ్ళీ చెయ్యేశాడు చూడు. మీరున్నప్పుడే వీడు నా మీద చెయ్యేసిండు. మీరు లేనప్పుడు ఇప్పుడు మా చెల్లెని పెళ్ళి చేసుకుంటాడు. వేసుకుంటావా? నువ్వు వేసుకుంటావా? అప్పుడు నువ్వు వేసుకో అన్నా నన్ను. మా చెల్లెని పెళ్లి చేసుకుంటావా, పైసలు ఇస్తావా? సార్ ఈ దండం పెడతా. ఎంతనో అడుగుడు సార్. కాంప్రమైజ్ చేద్దాం. కాంప్రమైజా? 4 లక్షలు. అయ్యా నా జీతం 5 లక్షలు ఉన్నాయి.
రాజు Yes. ఈ ఊరు నుంచి దూరంగా ఏదైనా మంచి లాడ్జ్ ఉంటే చెప్పు. ఊరు బయట ఒక లాడ్జ్ ఉన్నది, ఆడ మీ ఊరు రారు కదా? అస్సలు రారు. చలో. ఎక్స్క్యూజ్ మీ, హోటల్ ఉందా? లేదు సార్, రూమ్ ఉంది. ఏ ఊరు రానిది? రాజమండ్రి అండి. రాజమండ్రి అయితే పెన్సిల్ తీసుకొని ఒక రూమ్ ఇవ్వండి. ఉండండి సార్, మీ రూమ్ నెంబర్ 99. ఏది 99? ఓ ఇది ఉందా? ఓకే. లేక లేక ల్యాడ్స్కి వచ్చిన మంచిగా ఆరామ్సే నిద్రపోదాం. ఏయ్, ఎవరు? ఎవడా నువ్వు కోతి ముఖమడా? మా ఆయన వస్తే నా అసలుకే అనుమానం రా. టక్ టక్. మా ఆయన వచ్చేసినాడు ఇప్పుడు నా అసలుకే మంచిగా బాత్రూమ్ ఏమైంది? డోర్ చేయడానికి ఎంతసేపు? వంట చేస్తున్నా అండి. లాడ్జ్ లో ఉంటేంది? ఏదో చేసినావు, చెప్పు. ఏం చేసినావు? ఏం చేయలేదండి నేను. సూట్ కేసు ఎవరిది? ఎవడో ఉన్నాడు లోపల, ఎవడొచ్చిండు చెప్పు. ఆహా, ఇది ఎవడే? ఎవడు లేడన్నా? ఎవడేడు? సార్ బాత్రూమ్ అడిగేటోండి సార్. బాత్రూమ్ మంచం కింద ఉందిరా. సార్ నేను బుక్ చేసుకున్నా సార్. ఏం బుక్ చేసుకున్నావు? రూమ్ బుక్ చేసుకున్నా సార్. హలో, పోలీస్ స్టేషన్. ఓకే ఓకే. ఏం చేస్తారా మీరు రూమ్లలో? సార్ ఇడెవడు నా రూమ్ లోకి వచ్చి నా పిల్లంకి మాయమాటలు చెప్పి మోసం చేస్తుంది సార్. ఇడు ఇలాంటి నాకు మస్తు తెలుసురా. ఆడది కనిపిస్తే చాలు అలాని మరిపించి మురిపించి మరిపించి 3 చెల్లె నీళ్ళు తాగిపించి అలా బతుకంతా సర్వనాశనం చేస్తారా మీరు. మీ ఊర్లో పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే మాట్లాడరా, పిలుస్తా. పెద్ద మనుషులు ఉంటే రండి సార్. పెద్ద మనుషులారా మీరు? పెద్ద మనుషులు. మస్తు పెద్ద ఉన్నారా నువ్వు? రే సార్, సారీ. అరే ఇదంతా కాదు ఇట్రా. ఆడో లాజ్ లా ఒక పిల్లతో దొరికింది. పిల్లతో దొరికింది? అవును. ఇవన్నీ కాదు, ఏమైనా సెటిల్మెంట్ చేస్తే నేను చిన్న నేను సార్. నేను సెటిల్ చేస్తా. హీరో లెక్కలు ఉన్నావు, పెద్ద హీరోవి. అవును సార్. ఇట్లాంటి ఇజ్జత్ తీసుకునే పనులు అవసరమా మనకి? చెప్పండి సార్, ఏం చేద్దాము? ఒక 10 లక్షలు అయితే సెట్ అయిపోయి. 10 లక్షలు లేదు సార్. ఈ కేసు నుంచి బయటపడేసారు ఫస్ట్. మన ఊర్లో ఎవరికైనా అన్యాయం జరిగితే ఏం చేస్తాం రా? పెళ్లి చేస్తాం. పెళ్లి చేసుకోమని. పెళ్లి చేసుకోరా చూస్తావేందిరా? ఏదో ఫోన్లో చెప్తుంటే పైసలు తీసుకోనికి నాటకాలారా? పెళ్లి చేసుకో. తాలియా కొడక ఎట్లా పోతుంది చూపి సూర్యుల సార్. ఆ బతుకు నాశనం చేసిరు కదరా. చేసిరని ఒక్కసారి ముఖం చూపిస్తారా? దానికంటే కలిసి చూసుకో. ఏ పద్మ సార్, ఇది నా లవర్ సార్. అది నా చెల్లెరా. చెల్లెలా? లాటరీ రానప్పుడు నా చెల్లెని పెళ్లి చేసుకుంటా, అది చేసుకుంటా అని చెప్పి లాటరీ రాగానే పెళ్లి క్యాన్సిల్ చేస్తావా? అందుకేరా అంటే ప్లానింగ్ చేసి నిన్ను సెట్ చేసినాం. ఇంకొకసారి ఏ ఆడపిల్ల జీవితంతో నువ్వు ఆడుకోకూడదు. ఇప్పటికైనా జాగ్రత్త ఉండు. ఓకే సార్. ఇప్పటికైనా మార్రా. బాగున్నావా? అక్క నడు లాటరీ తీసుకుందా ఇంకోటి. జడ్జెస్ ఎలా అనిపించింది? రాజు చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగా చేశారు. టోటల్గా అందరు చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నవ్వాను, బాగుంది, సూపర్గా ఉంది. అండ్ ఇలానే కొంచెం డిఫరెంట్గా చేస్తామనండి. ఓకే, ఆల్ ది బెస్ట్. నవదీప్ గారు, ఓపెనింగ్ ఎనర్జీ అదిరిపోయింది. తన ఎనర్జీ చాలా బాగుంది. మొత్తం అంతా మంచి హైలో స్టార్ట్ అయ్యి తర్వాత మంచి డ్రామాలోకి వెళ్ళి వచ్చింది. అందరూ ఫ్లోలోకి వచ్చారు. ఎవ్రీవన్స్ డన్ అ గ్రేట్ జాబ్. ఫెంటాస్టిక్ ఉంది. ఎనర్జీ బాగుంది. మంచి హై ఎనర్జీతో చేశారు అంతా. వెరీ నైస్. రొమాంటిక్ స్టార్ రాజు. కడుపుబ్బా నవ్వించారు రాజు. స్కిట్ చాలా బాగుంది. పులిని రివెంజ్ బాగానే ఇచ్చావుగా. లాస్ట్ స్కిట్ కి ఇది ఫాలో అప్. ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కొన్ని. విమూష లైక్ పీక్ తీసుకొని వెళ్ళింది. విమూష పార్ట్ వాజ్ అమేజింగ్.
స్కిట్ ఓవరాల్ గా చాలా బాగా ఎంజాయ్ చేశాను రాజు. థ్యాంక్ యూ జడ్జెస్.